ట్రంప్ ప్లాన్ చేస్తే తిరుగుండదు, తాను డిసైడ్ అయితే వెనక్కు తగ్గటం అన్న మాటే ఉండదు. గాజా ప్లాన్ కూడా అలాంటిదే. లక్షల మంది పాలస్తీనియన్లు గాజాను వీడి అరబ్ దేశాల్లో ఆశ్రయం పొందాల్సిందే అన్న ట్రంప్ అందుకు ఎక్కువ సమయం వేచి చూడాలి అనుకోలేదు. హమాస్ బందీల విడుదల జాప్యాన్ని అస్త్రంగా మార్చుకుని గాజాలో యాక్షన్ మార్చాలనుకున్నారు. కానీ ఊహించని విధంగా హమాస్ బందీలను విడుదల చేసి ట్రంప్ గాజా మిషన్ను డిలే చేసింది. దీంతో గాజా ప్లాన్లో ట్రంప్ ఎలా ముందుకు వెళ్లబోతున్నారన్న ఉత్కంఠ ప్రస్తుతం పెరుగుతోంది. ఇంతకు ట్రంప్ గాజా మిషన్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? బందీల విడుదల విషయంలో ట్రంప్ హెచ్చరికలను లెక్క చేయని హమాస్ డెడ్లైన్ లోపల 3 బందీలను ఎందుకు విడిచిపెట్టింది? వాట్ ది స్టోరీ? డొనాల్డ్ ట్రంప్ గాజా మిషన్కు బిగ్ బ్రేక్ పడిందా? 3 బందీల విడుదలతో గాజా ప్లాన్ ఆగిందా? ఆపరేషన్ గాజాలో ట్రంప్ నెక్స్ట్ యాక్షన్ ఎప్పుడు? 4 రోజుల క్రితం ట్రంప్ చేసిన ఈ ప్రకటన మిడిల్ ఈస్ట్ ను షేక్ చేసేసింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు హమాస్ తన దగ్గర ఉన్న బందీలను విడుదల చేసి తీరాలని, లేదంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని వెనక్కి తీసుకోమని ఇజ్రాయెల్కు తానే చెబుతానని ప్రకటించారు. అదే సమయంలో గాజాను స్వాధీనం చేసుకోవడంపైన క్లియర్ కట్ కామెంట్స్ చేశారు. ట్రంప్ ఈ ప్రకటన చేసిన నిమిషాల్లోనే ఇజ్రాయెల్ సైతం హమాస్కి అదే తేల్చి చెప్పేసింది. బందీలను విడుదల చేయకపోతే మరోసారి యుద్ధానికి దిగుతామని, ట్రంప్ గాజా ప్లాన్ను అమలు చేస్తామని హెచ్చరించింది. కానీ హమాస్ మాత్రం దేనికైనా రెడీ అంటూ ఎవరి బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేసింది. దీంతో పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం జరగబోతోందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఏం జరిగిందో ఏమో, హమాస్ ట్రంప్ చెప్పిన డెడ్లైన్ సమయానికి ముందే బందీలను విడుదల చేసింది. కాకపోతే ట్రంప్ చెప్పినట్టు అందరినీ విడిచిపెట్టలేదు. ప్రతి వారంలానే 3 బందీలని రిలీజ్ చేసింది. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో 3 బందీలను విడుదల చేసి హమాస్ రెడ్ క్రాస్ కు అప్పగించింది. సాగుయి డెకెల్, అలెగ్జాండర్ ట్రూఫనోవ్, ఎయిర్ హార్న్లను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ 369 మంది పాలస్తీనియన్లను రిలీజ్ చేసింది. ఒప్పందంలో భాగంగా హమాస్ తమ చెరలోని 94 మంది బందీల్లో 33 మందిని విడుదల చేయనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనియులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయిల్ విముక్తి కల్పించనుంది. ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు పలు దఫాలుగా 21 మంది బందీలను మిలిటెంట్ సంస్థ విడుదల చేయగా 730 మంది పాలస్తీనా ఖైదీలకు టెల్ అవీవ్ విముక్తి కల్పించింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే హమాస్ కనుక బందీలను విడుదల చేయకపోతే ట్రంప్ తన గాజా ప్లాన్ను అమలు చేయాలని అనుకున్నారు. అందుకు ఇజ్రాయెల్ కూడా సిద్ధపడింది. నిజానికి హమాస్ కు వార్నింగ్ ఇచ్చిన వెంటనే గాజా స్ట్రిప్ స్వాధీనం ప్లాన్ను ట్రంప్ వేగవంతం చేశారు. గాజా స్ట్రిప్ నుంచి పంపేయడంతో శాశ్వతంగా నిర్వాసితులయ్యే పాలస్తీనియన్లకు మీ దేశంలో ఆశ్రయం కల్పించాలని జోర్డాన్ రాజు అబ్దుల్లాపై ట్రంప్ ఒత్తిడి పెంచారు. వైట్ హౌస్ లో అబ్దుల్లాతో ట్రంప్ సమావేశమై నివాసితులను తరలించడంతో పాటు యుద్ధంతో దెబ్బతున్న గాజాను మిడిల్ ఈస్ట్ లో అత్యద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న తన ఆలోచనను వదులుకోబోనని ట్రంప్ సంకేతమిచ్చారు. గాజాను కొనడం లేదని, ఏకంగా స్వాధీనం చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. గాజా నిర్వాసితులకు ఆశ్రయం కల్పించడానికి జోర్డాన్, ఈజిప్ట్ అంగీకరిస్తాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్ అంత బలంగా చెప్పడానికి కారణం జోర్డాన్, ఈజిప్ట్ ఆర్థిక రక్షణ సహాయం కోసం అధికంగా అమెరికాపై ఆధారపడ్డమే. అదే సమయంలో జోర్డాన్ కు సహాయాన్ని నిలిపేసే అంశాన్ని పరిశీలిస్తామని ట్రంప్ అన్నారు. మద్దతునిస్తున్నామన్న వంకతో ఈ దేశాలను బెదిరించాలని భావించట్లేదని చెప్పారు. మరోవైపు ట్రంప్ చెప్పినట్లు పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించడంపై జోర్డాన్ రాజు అబ్దుల్లా ఆసక్తి చూపలేదు. ట్రంప్ ప్రణాళికను సమర్థించకుండా, వ్యతిరేకించకుండా అసౌకర్యంగా కనిపించారు. తన దేశానికి ఏది మంచిదో అది చేస్తానని అబ్దుల్లా అన్నారు. అయితే గాజాలో అనారోగ్యంతో బాధపడుతున్న 2000 మంది చిన్నారులను మాత్రం చికిత్స చేయించేందుకు జోర్డాన్కు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. రాజు నిర్ణయంపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. పాలస్తీనియన్లను నిర్వాసితులను చేసే ప్రయత్నాలకు తాను వ్యతిరేకినని రాజు అబ్దుల్లా గతంలోనూ వ్యాఖ్యానించారు. పాలస్తీనియన్లను ఇంకెక్కడికి పంపేయకుండానే గాజా స్ట్రిప్ను పునర్నిర్మించాలని, అందరికీ ప్రాధాన్యతనివ్వాలని అభిప్రాయపడ్డారు. జోర్డాన్ రాజు మాత్రమే కాదు, గాజా స్వాధీనం, పాలస్తీనియన్లను తిరిగి గాజాకు అనుమతించబోమంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై అరబ్ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే హమాస్ బందీల విడుదల నిలిపేయడం, దానికి బదులుగా గాజా స్వాధీనం ప్రకటన చేయడం చకచక జరిగిపోయాయి. తీరా గాజా ప్లాన్ను అమలు చేసే సమయానికి హమాస్ ఓ మెట్టు దిగొచ్చి 3 బందీలను రిలీజ్ చేసింది.
హమాస్ బందీలను విడుదల చేయకపోయుంటే ట్రంప్ ఖచ్చితంగా ఇజ్రాయిల్ను యాక్షన్లోకి దించి ఉండేవారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కన పెట్టి మరోసారి భీకర దాడులు చేయించేవారు. అదే సమయంలో అరబ్ దేశాలపై ఒత్తిడి పెంచి గాజాలోని పాలస్తీనియన్లను అక్కడి నుంచి తరలించే ప్రక్రియ ప్రారంభించేవారు. తద్వారా గాజాను పునర్నిర్మాణం పేరిట స్వాధీనం చేసుకునేవారు. వివరంగా చెప్పాలంటే ట్రంప్ గాజా ప్లాన్ ఇదే. కానీ హమాస్ 3 బందీలను విడిచిపెట్టడంతో ట్రంప్ ప్లాన్ను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగి పూర్తి బందీల విడుదల సాధ్యమైతే ట్రంప్ గాజా ప్లాన్ వర్కౌట్ కాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ డెడ్ లైన్ ని చాలా తేలిగ్గా తీసుకున్న హమాస్ కూడా బందీలను విడిచిపెట్టడానికి రీజన్ ఇదే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా 3 బందీల విడుదలతో హమాస్ తెలివిగా గాజాను కాపాడుకుందని అనుకోవచ్చు.